59 జీవో ముసుగులో తప్పుడు పత్రాలతో ప్రభుత్వ ఆస్తులను అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న జర్నలిస్టులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులు నల్గొండ జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డికి జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్లకు ఫిర్యాదులు చేశారు. అనంతరం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడారు. 59 జీవో ముసుగులో తప్పుడు పత్రాలతో ప్రభుత్వ ఆస్తులను అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న జర్నలిస్టులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులు నల్గొండ జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్లకు ఫిర్యాదు చేశారు. అనంతరం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులను మేనేజ్ చేసి జిల్లా కేంద్రంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన 10 కోట్ల విలువ గల ప్రభుత్వ క్వార్టర్స్ను గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. 8 మంది జర్నలిస్టులు 59 జీవోను అడ్డుపెట్టుకొని నకిలీ మున్సిపల్ బిల్లులు, తప్పుడు ఇంటి నెంబర్లు సృష్టించి ప్రభుత్వ యంత్రాంగాన్ని బురిడి కొట్టించిన జాదుగాళ్లు అన్నారు. ఇరిగేషన్ శాఖకు సంబంధం లేకుండానే రికార్డులు తారుమారు చేసిన మాయగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఆందోళనతో అక్రమ క్రమబద్ధీకరణ చేసుకున్న రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్టు జిల్లా అధికారులు ప్రకటన చేశారని తెలిపారు. ఇతర జిల్లాలలో ఇదే ఇష్యూలో నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరిగిందని, నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు సంబంధిత శాఖ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, పవిత్ర వృత్తిలో ఉండి జర్నలిజానికే మచ్చ తెచ్చిన అక్రమార్కులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి భూమి పట్టాలు అందజేశారని, ఇక రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై దృష్టి పెడతారని, ఈ మేరకు ఇప్పటికే నల్గొండ జర్నలిస్టులకు ఫ్లాట్ల అంశాన్ని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కలెక్టర్కి వినతి పత్రం సమర్పించడం జరిగినదని, అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వ విధి విధానాలు రాగానే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని తెలియజేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మాధురి యాదగిరి, గోలి విజయ్ కుమార్, ఎనమల్ల రమేష్ బాబు, దోటి శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, తెలగమల్ల దశరథ, పిట్టల రామకృష్ణ, సత్యనారాయణ, కిరణ్ రెడ్డి, అశోక్ రెడ్డి, రాము, పంచలింగం, మల్లేష్ యాదవ్, జుబేర్ అహ్మద్, అతిక్ అహ్మద్, అజంత్ ఖాన్, శంకర్, వెంకట్, చిలుముల నరేందర్, అన్నిమల్ల క్రాంతి, అశోక్, నరసింహస్వామి, మల్లికార్జున, జాజాల కృష్ణ, రాంప్రసాద్, సత్యం, చారి తదితరులు పాల్గొన్నారు. ఓకే. రైట్ వచ్చింది. నిన్న జవహర్లాల్ నెహ్రూ సొసైటీకి 1105 మందికి హౌస్ సైట్స్ ఇవ్వడం జరిగింది. అది చైర్మన్ గారి చొరవ చేపట్టి ఆ ప్లాట్లు పెట్టడం, గత 16 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ప్లాట్లు ఇప్పించినందుకు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి, మా జిల్లా వాసి అయినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా కలెక్టర్ గారిని కలిసి మా జిల్లాలో కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరి, నల్గొండ టౌన్తో పాటు నల్గొండ జిల్లాలో ఉన్న జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే ప్రత్యేకంగా వారు సానుకూలం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో ఇచ్చి తీరుతామని చెప్పని కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా గతంలో 59 జీవోను అడ్డం పెట్టుకొని కొద్దిమంది దుర్మార్గులు దాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దొంగ ఇంటి నెంబర్ లేచి కూడా మున్సిపాలిటీ ద్వారా ఆ యొక్క సర్టిఫికెట్స్ చూపించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి కలెక్టర్ గారికి మరొకసారి కోరటం జరిగింది. వారు ఖచ్చితంగా దానిపైన ఎంక్వైరీ చేసి ఆ కేసులు పెడతామన్నారు. అదేవిధంగా ఎస్పీ గారికి కలిసి వారికి మెమోరాండం ఇప్పుడే ఇచ్చాము. ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి ఒక 2 రోజుల వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. వారిద్దరు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్న హైదరాబాద్లో జవహర్లాల్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో
జర్నలిస్టులకి ఇళ్ల ప్లాట్లు మంజూరు చేసిన రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి అభినందనలు. అలాగే మన నల్లగొండ జిల్లాలో కూడా అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకి ఇళ్ల ప్లాట్లు వచ్చే విధంగా మరి యూనియన్ కృషి చేస్తుందని, దానికి అర్హులైన జర్నలిస్టులందరూ కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను.